భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది వసంత పంచమి ప్రాధాన్యత మరియు సరస్వతీదేవిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వసంత పంచమి అనేది సరస్వతీదేవి అవతార దినంగా, జన్మదినంగా అనాదిగా జరుపుకుంటున్న పర్వదినం. 2026 సంవత్సరం జనవరి 23న శుక్రవారం అంటే ఈరోజు వసంత పంచమి వచ్చింది. ఈ రోజున సరస్వతీదేవిని భక్తితో పూజిస్తే విద్య, జ్ఞానం, మేధశక్తి, జ్ఞాపక శక్తి, విజయం లభిస్తాయి. పురాణాల ప్రకారం భగవంతుని ప్రార్థనకు ప్రతిస్పందనగా దేవతలకు సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. శ్రీకృష్ణ పరమాత్మ సరస్వతీదేవిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి వాహన చేసి పూజించినప్పుడు సరస్వతీదేవి ప్రత్యేకమై కృష్ణుడికి లోకపాలక శక్తి అనుగ్రహించిందని గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈ రోజున సరస్వతీదేవిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. సరస్వతీదేవి పూజ ఎలా చేసుకోవాలో నేను మీకు వివరిస్తాను. ఇంట్లో పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసుకొని పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పీటపై తెల్లని వస్త్రం ఉంచండి. సరస్వతీదేవి చిత్రపటాన్ని ఆ వస్త్రంపై పెట్టి తెల్లని పుష్పాలతో అలంకరించండి. సరస్వతీదేవికి 9 సంఖ్య అంటే అత్యంత ప్రీతికరం. ఆవు నెయ్యితో వెండి లేదా మట్టి ప్రమిదతో 9 వత్తులతో దీపం వెలిగించండి. ఇలా చేస్తే సరస్వతీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది. తెల్లని పుష్పాలతో పూజ చేసిన తర్వాత ఓం ఐం సరస్వతీయే నమః ఇలా ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. అష్టోత్తరం తెలియకపోతే ఈ మంత్రం జపం చాలు, అద్భుత ఫలితాలు మనకు నిర్వహిస్తాయి. అలాగే సరస్వతీదేవికి ప్రీతి పాత్రమైన నైవేద్యాలు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు లేదా తెల్ల బెల్లం, లేత కొబ్బరి, చెరుకు ముక్కలు, వివిధ రకాల పండ్లు ఏదైనా ఒక నైవేద్యాన్ని సరస్వతీదేవికి సమర్పించండి. సరస్వతీ కవచం అనే అద్భుత సూత్రం ఉంది మన పురాణాల్లో. యజ్ఞవల్క మహర్షి తను నేర్చుకున్నది మర్చిపోతే ఈ కవచం చదివి జ్ఞాపక శక్తిని తిరిగి పొందాడని పురాణాలు చెప్తున్నాయి. వాల్మీకి మహర్షి కూడా ఈ సరస్వతి కవచం వల్లే మహాకవి అయ్యాడని గ్రంథాల్లో ఉంది. ఈరోజు సరస్వతి కవచం వినిన సంవత్సరం మొత్తం విద్య, మేధశక్తి, విజయంలో అద్భుత పురోగతి లభిస్తుంది. అలాగే పిల్లల కోసం ఒక ప్రత్యేక పరిహారం చెప్తాను. చదువు, జ్ఞాపక శక్తి, ర్యాంకుల కోసం ఇలా బాధపడుతూ ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. 4 వేళ్ళతో గ్లాసును పట్టుకొని వేళ్ళు నేలను తాకేలా ఉంచండి. ఓం స్వాహ ఇలా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ నీటిని పిల్లల చేత తాగించండి. ఇలా చేస్తే సరస్వతీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఏమీ చేయలేని వారు, ఏ పూజలు చేయలేని వారు ఈ రోజంతా మనసులో ఓం ఓం అని జపిస్తూ ఉండండి. ఇది సరస్వతీదేవి బీజాక్షరం. దీనివల్ల కూడా మేధశక్తి పెరుగుతుంది. అలాగే శ్రీ పంచమి, వసంత పంచమి సందర్భంగా ఈ విధంగా పూజ చేస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహ పాత్రలు అవుతాయి. ఇలా పండుగ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.